ఆర్థిక సంఘం ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు అలాగే మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున లాస్ట్ 4 years మేము మాట్లాడినవన్నీ కూడా ఈరోజు 16th ఫైనాన్స్ కమిషన్ ముందు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈరోజుకి రెవెన్యూ డెఫిసిట్ వచ్చేకి 75,000 crores వరకు ఉందంటే మన ఆదాయం 96,000 కోట్లు అయితే రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ టచింగ్ టు మన స్టేట్ ఆదాయం అంటే ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిన పరిస్థితి వచ్చిందనేది మాట్లాడటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది 9,74,000 కోట్లు అప్పని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన ఫిబ్రవరికి 90,000 కోట్లు అప్పు చేశారు. అలాగే 25-26కి 1,00,000 కోట్ల 6 పెట్టారు బడ్జెట్లోనే. ఇంకో 1,00,000 కోట్లు కార్పొరేషన్ ద్వారా తెచ్చే పరిస్థితి అంటే 2,00,000 కోట్లకు పైగా సంవత్సరానికి అప్పు తెచ్చే పరిస్థితి అంటే 5 సంవత్సరాలు కలిపి మొత్తం 10,00,000 కోట్లు అయినా మొత్తం 29కి 20,00,000 కోట్లు అప్పు అంటే మన వడ్డే 1,80,000 కోట్లు అంటే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మనుగడే కష్టంగా ఉంటుందనేది 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. అలాగే బడ్జెట్లో మన ఆదాయం 1,40,000 కోట్లు ఫిబ్రవరికి మొత్తం కలిపి 1,60,000 కోట్ల మన ఆదాయం ఉంటే 2,17,000 కోట్లు అంటే 40% పెంచి బడ్జెట్ ఎక్కువ చూపించి దుర్మార్గంగా వెళ్తున్న బుకింగ్ అకౌంట్స్ బుక్ అండ్ బుక్ అకౌంట్స్ పరిపాలన చేసి ఈ విధానం మీద 16th ఫైనాన్స్ కమిషన్కి వివరించడం జరిగింది. అలాగే మొత్తం కార్పొరేషన్స్ తాలూకా అప్పులు తెచ్చి వాటి మీద అకౌంట్స్ వేయకుండా ఉన్న స్కామర్స్ మీద కూడా 16th ఫైనాన్స్ కమిషన్ కన్సల్ట్ చేయాలి, దీని మీద విచారణ చేయాలని కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం మన జీతాలు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ సరిపోగా వడ్డీలకు సరిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా మన రెవెన్యూ డెఫిసిట్ మన ఆదాయంతో టచ్ అయ్యే పరిస్థితి, ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టడం ఒక్కటే మార్గం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక ఎమర్జెన్సీ పెడితేనే ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాకి కన్సిడర్ చేసి, ఎందుకంటే ఘాట్ల ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఏదైనా స్టేటు ఫైనాన్షియల్ వైబిలిటీ లేనప్పుడు ఆ స్టేట్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉంది. కాబట్టి ప్రత్యేక హోదాకి అర్హత ఉన్న రాష్ట్రం ఏదన్నా దేశంలో ఉన్నది ముందని మాట్లాడటం జరిగింది. అలాగే కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ డెఫిసిట్ సంబంధించిన నిధులు ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో 2,00,000 కోట్ల పైగా వస్తే ఆ మనీ అంతా కూడా ఫ్రీబీస్కి వాడే విధానాన్ని అరికట్టండి. వచ్చే రెవెన్యూ డెఫిసిట్ మనీ అంతా కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టి అవన్నీ కూడా అభివృద్ధికి ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మిగతా కూడా డెట్ సస్టైనబిలిటీ లేదు, జీరో డెట్ సస్టైనబిలిటీ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పుని అనుమతించిన పరిస్థితి, కార్పొరేషన్ ద్వారా 1,00,000 కోట్లు అనుమతించే పరిస్థితి ఉందంటే ఈ మొత్తం రాష్ట్రం ఇంత బ్యాంక్రప్ట్ సిచ్యువేషన్కి ఈ డెట్ రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి ఈ అప్పునంతా కేంద్ర ప్రభుత్వమే భరాయించాలనేది మాట్లాడటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే విభజన ద్వారా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తులు చేయాలి. ముఖ్యంగా పోలవరం తాలూకు RR ప్యాకేజ్ ఇవ్వాలి, ప్రకాశం జిల్లా నిమ్స్ ప్రాజెక్టుకి నిధులు కేటాయించే విధంగా తీసుకునే పరిస్థితి ఉండాలి. కాబట్టి స్పెషల్ స్టేటస్ వస్తే స్టేట్ తాలూకు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ అవసరం ఉండదు. అందువల్ల అన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇవేలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆంధ్రప్రదేశ్ అయిన రాష్ట్రాన్ని బయటపడేయాలని ఆమ్ ఆద్మీ పార్టీగా కోరడం జరిగింది. ధన్యవాదాలు.